అయితే మనందరం ఉన్నాం. మనందరం అభినందించాలి. ఎందుకంటే చక్కటి ఆలోచనతోటి స్వప్నిల్ గారు ఎప్పుడైతే మున్సిపల్ కమిషనర్ తోటి వాళ్ళ విధులు ఏంటి, ఏ విధంగా పనిచేస్తారు, సిబ్బంది గురించి అవగాహన తెచ్చుకోవడానికి వాళ్ళకి వచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇట్లా 40 వార్డులో కూడా ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేసి 3 ప్రైజులు ఇద్దామని నిర్ణయించుకుని చేసిన ఈ ప్రక్రియని మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా తెనాలి నగరంలో మనం దేశంలోనే మొట్టమొదట పట్టణం మంది తడి చెత్త పొడి చెత్త ఎన్నో అవార్డ్స్ తెచ్చుకున్నాం గతంలో. మనం నగరదీపికలు మన మహిళా వాళ్ళందరికీ తెలుసు. ఇంటింటికి తిరిగి we were the first in the country to start segregation of waste, dry waste and wet waste. సో ఆ రోజుల నుంచి ఇక్కడ వరకు వచ్చాం. ఇప్పుడేమో డంపింగ్ యార్డ్ చూస్తేనే భయం వేస్తుంది. సో మనందరం కూడా ఈ కొత్త యంత్రాలు కొనుక్కున్నాం. ఈ రోజున అందరిలో చైతన్యం తీసుకురావాలి, అవగాహన తీసుకురావాలి. స్వప్నిల్ గారిని ఇందా కోరింది ఏంటంటే ఆయన ఐఏఎస్ పూర్తి అయిపోయినాక ఆయన ట్రైనింగ్ అప్పటి వరకు మనం కార్పొరేషన్ అయిపోతే మన కార్పొరేషన్కి ఫస్ట్ కమిషనర్ గారిని రావాలని కోరాను. సో మీరందరూ కూడా స్ఫూర్తితోటి అంటే ఈ కార్యక్రమం ద్వారా ఒక చిన్న ప్రైజ్ ఇవ్వడం, సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటంటే మేము మోటివేట్ చేయడానికి, ఉత్సాహపరచడానికి. రాబోయే రోజుల్లో మీరు ఇంకా క్షేత్రస్థాయిలో మీరు ఖచ్చితంగా తిరగండి. ఇప్పుడే చైర్పర్సన్ గారికి చెప్పాను, నేను మళ్ళీ నా పాదయాత్రను మొదలు పెడుతున్నాను. వార్డు పరిధిలో తప్పకుండా 4వ వార్డు పెండింగ్ ఉంది. కౌన్సిలర్ గారు ఇక్కడే ఉన్నారు. సో మీరు రెడీగా ఉండండి. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మనం ఈ వార్డు పర్యటనలో భాగంగా ఎక్కడ కూడా శానిటేషన్ విషయంలో రాజీ పడకుండా మనందరం కలిసికట్టుగా తెనాలికి ఆ కీర్తి, ఆ ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం.